ఆర్థిక ప్రజాస్వామ్యం అంటున్నాం. మీరు ఇక్కడ జనరల్గా సంపద, రిజర్వేషన్లు, ఆర్థిక ప్రయోజనాలు, వేతనాలు, ఈ మొత్తం చూడండి, స్త్రీ సంక్షేమము, కనీస వేతనాలు, ఇవన్నీ దేనికి సంబంధించినవండి? చెప్పిన అంశాలు మొత్తం దేనితో ముడిపడి ఉంటుంది? ఉంటేనేమో సామాజిక అంశాలు, లేకపోతే ఆర్థిక అంశాలు. అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కొత్తలో ఒక మాట అంటారు, ఒకవేళ భారతదేశం ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్యాన్ని సాధించకపోతే, భారతదేశంలో ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్యాన్ని సాధించకపోతే మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి రాజకీయ ప్రజాస్వామ్యం నిష్ప్రయోజనం అవుతుంది, బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది అన్నారు. దానికి చాలా విశాలమైన అర్థం ఉంది. దురదృష్టవశాత్తు భారతదేశంలో అంబేద్కర్ని సమర్థించే వాళ్ళు, అంబేద్కర్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా కూడా ఒక్క రిజర్వేషన్ల కోణాన్ని దృష్టిలో పెట్టుకుని సమర్థించేవాడు సమర్థిస్తున్నాడు, వ్యతిరేకించేవాడు దాని దృష్టిలో పెట్టుకుని వ్యతిరేకిస్తున్నాడు. అంబేద్కర్ యొక్క మేధాశక్తిని గౌరవించే వాళ్ళు ఈ దేశంలో చాలా తక్కువ మంది. అంబేద్కర్ కేవలం రిజర్వేషన్ల గురించే చెప్పలే, భారత ఆర్థిక సామాజిక రాజకీయ వ్యవస్థలో తీసుకురావాల్సిన అనేక మార్పుల గురించి చెప్పినాడు. దురదృష్టం కొద్దీ సమర్థించే వాళ్ళు మా అంబేద్కర్ వల్ల మాకు రిజర్వేషన్లు వచ్చినాయని కొంతమంది, ఈ అంబేద్కర్ రిజర్వేషన్ తీసుకొచ్చినాడు కాబట్టి నాకు అవకాశం రాలేదని కొంతమంది బాధపడుతున్నారు తప్ప, వాస్తవంగా చెప్పాలంటే అంబేద్కర్ యొక్క రియల్ మేధాశక్తిని గుర్తించినటువంటి వారు చాలా తక్కువ. ఆయన చెప్పేటటువంటి అంశాలు ఇప్పుడు నేను చెప్పింది చాలా కీలకమైనది. ఏమంటాడు? ఈ దేశంలో ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్యాన్ని సాధించకపోతే నువ్వెంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి రాజకీయ ప్రజాస్వామ్యం వృధా అయిపోతుంది, బూడిదల పోసిన పన్నీరు అవుతుంది. ఎందుకు ఆ మాట అన్నాడంటే, దాని లెక్క ఏంటంటే, ఇప్పుడు వావిలాల గోపాలకృష్ణయ్య గుంటూరు జిల్లా దుగ్గిరాల నుంచి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఆయన ఎప్పుడు కూడా ఓ సైకిల్ తీసుకొని సంఘంలో సంచి వేసుకొని దాంట్లో కొన్ని పాంప్లెట్స్ వేసుకొని గ్రామం తిరుగుతూ, నువ్వు ఇప్పుడు పెట్టే డయాసులు, రంగురంగు దీపాలు, రికార్డింగ్ డ్యాన్సులు ఏమి లేవు. ఆయన పాపం ఒక అరుగు మీద నిల్చుని అదే డయాస్ వ్యక్తులందరికీ పాంప్లెట్ పంచి 20 మంది 30 మంది 50 మంది ఉంటే వాళ్ళందరి ముందు కూడా పనిచేసి, నేను ఈ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేనే, ఇగో ఈ పనులు చేసినాను, రేపు నాకు మళ్ళీ మీరు సపోర్ట్ చేసి నేను మళ్ళీ ఎమ్మెల్యేని ఎన్నికైతే మీకు పనులు చేసి పెడతానని చెప్పి ఆ పాంప్లెంట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళందరి మద్దతు తీసుకొని సైకిల్ మీద మళ్ళీ వెళ్ళి గ్రామం తిరుగుతూ 3 సార్లు గెలుపుతున్నాను. ఇప్పుడు వావిలాల గోపాలకృష్ణయ్య, లగడపాటి రాజగోపాల్ ఇద్దరు పోటీ చేసి ఎవరు గెలుస్తారో మీకు తెలుసు, నేనేం చెప్పాల్సింది ఏమి లేదు. అంటే ఎందుకు అంటే సమాజంలో పట్ల సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించలేకపోయినాం కాబట్టి ఇవాళ ఎలక్షన్స్ మొత్తం కూడా కార్పొరేట్ సంస్కృతి వచ్చేసింది. 1000, 2000, 3000 చీరలు, సారెలు, కుంకుమ ఉక్కు పొడకలు పంచి ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని గెలిచే స్థితి వచ్చింది. అంటే ఈ స్థితి వచ్చిన తర్వాత అవన్నీ తీసుకునేటటువంటి వాడు ఉన్నారు, తీసుకుంటున్నారు, వేస్తున్నారు. ఎందుకనంటే ఈ సమాజంలో పట్ల మీ నేటి కూడా ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్యాన్ని సాధించలేకపోయినాం. రాజేష్ పైలట్ భార్య రోమా పైలట్ రాజస్థాన్లోని దౌసాలో ఎమ్మెల్యేగా పోటీ చేసింది. నేను చెప్పేది ఆల్మోస్ట్ 25 సంవత్సరాల క్రితం సంగతి, 22, 23 సంవత్సరాల క్రితం సంగతి. పోటీ చేస్తే ఆ రోజులలో ఆమె 8 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా గెలవడానికి 1300 తేడాతో ఓడిపోయింది. మీ దగ్గర అందరూ అయ్యో పాపం 8 కోట్లు ఖర్చు పెట్టి 1300 తేడాతో ఓడిపోయింది. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే
8 కోట్లు ఖర్చు పెట్టి 1300 తేడాతో ఓడిపోయిందంటే ఈమె మీద గెలిచిన వాడు ఎంత ఖర్చు పెట్టి ఉంటాడో చూడాలి. అంటే ఇలాంటి అంశాలు వస్తాయి, ఇలాంటి అంశాలు వస్తాయి. అంబేద్కర్ ఆ దూరదృష్టితోనే చెప్పింది, నువ్వు ఇక్కడ ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్యాన్ని సాధించకపోతే నువ్వు ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి రాజకీయ ప్రజాస్వామ్యం బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది అన్నాడు. దాని అర్థం అదే. ఇవాళ నువ్వు ఎంపీగా పోటీ చేయాలంటే 25,000 డిపాజిట్ చెల్లించాలి. నేను ఇవాళ అడుగుతున్నాను, నువ్వు రాజ్యాంగంలో చాలా బ్రహ్మాండంగా రాస్తున్నావు. ఏమని? ఒక సామాన్యమైన పౌరుడు మొత్తం ఈ దేశానికి అత్యున్నతమైన రాష్ట్రపతి పదవి వరకు కూడా అలంకరించవచ్చు, కష్టమేం లేదు, సమస్య లేదు. రాజ్యాంగం ప్రకారం చూస్తారు, చాలా కరెక్ట్. వాస్తవంలో సాధ్యం అవుతుంది, అది ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఎందుకు సాధ్యం కాదు అంటే అదే ఇక్కడ ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్యాన్ని నువ్వు సాధించలేవు. ఎందుకంటే ఒక ఆయన చెప్పాడు, ఒక బోనులో ఒక పులిని ఒక ఆవుని రెండింటిని బంధించి ఆయన చెప్తున్నాడు ఏమని అంటే, ఆవుని తినటానికి పులికి ఎంతైతే అవకాశం స్వేచ్ఛ ఉందో పులిని తినడానికి కూడా ఆవుకు అంతే అవకాశం స్వేచ్ఛ ఉంటుంది. టెక్నికల్ చూస్తే కరెక్టే, వాస్తవమే, రెండింటికి స్వేచ్ఛ ఉంది. కానీ మన జరగా ఏది దేని తింటుందని అంటే నువ్వు చెప్పడానికి సామాన్యమైన పౌరులు మొత్తం ఉన్నతమైన పదవికి చేరవచ్చు అంటే చేరవచ్చు, కానీ వాస్తవంలో జరిగేది సాధ్యమైందా అంటే సాధ్యం కదా. అందుకోసం ఇక్కడ ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్యం సాధించడం కోసం ఉద్దేశించబడినటువంటి ఆదేశిక సూత్రాలు కీలకమని చెప్పడానికి అదే కారణం, రైట్. అలాగే ప్రాథమిక హక్కులు న్యాయ సంరక్షణ కలిగి ఉంటాయి. ఇవి న్యాయ సంరక్షణ కలిగి ఉండవు. సరే, రెండింటికి తేడా ఏంటని ఇప్పటివరకు అదే చర్చించినాం. కాబట్టి న్యాయ సంరక్షణ బయటకు ఉంటుంది. న్యాయ సంరక్షణ అనగా ప్రాథమిక హక్కుల అమలు కోసం, ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం ఏ పౌరుడైనా న్యాయస్థానాలని సంప్రదించవచ్చును. న్యాయస్థానాలు ఏం చేస్తాయి? రిట్ జారీ చేస్తాయి. దేనికోసం? ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం మరియు ప్రాథమిక హక్కుల అమలు కోసం కూడా రిట్ జారీ చేస్తారు. ఎవరు? అలాంటి అవకాశం దేనికి లేదు? ఆదేశిక సూత్రాలకు లేదు. వాటిని అమలు కోసం మన న్యాయస్థానానికి వెళ్ళే అవకాశం లేదు, న్యాయస్థానాలు కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశం లేదు. ఓకే, అలాగే ఇవి అన్ని కాలాల యందు అందుబాటులో ఉంటాయి, ఎక్సెప్ట్ ఏ ఉత్తర పరిస్థితి? రాష్ట్రపతి పరిపాలన విధించినప్పుడు కదా. అత్యవసర పరిస్థితి, జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో మాత్రమే ఇవి సస్పెండ్ అవుతాయి. ఇవి ఎల్లప్పుడూ సుప్త చేతనావస్థలోనే ఉంటాయి. తెలుగులో సుప్త చేతనావస్థ అంటే ఎల్లప్పుడూ ఇవి సస్పెన్షన్ ఇన్ యానిమేషన్ అంటే మూర్ఛపోయి ఉంటాయి. మీ భాషలో ఈజీగా అర్థం కావాలి. వాటి ముఖం మీద కొన్ని నీళ్లు చల్లి వాటిని మేల్కొల్పాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ఎల్లప్పుడూ సుప్త చేతనావస్థలోనే ఉంటాయి. రాజ్యాంగంలో అలా పొందుపరచబడి ఉంటాయి. వాటికి జీవం పోయాల్సిన, మీరు ఇక్కడ దాన్ని నేను చెప్పిందంటే అర్థం ఉంది, కానీ అట్లా చెప్తున్నాను అనుకోండి. వాటికి జీవం పోయాల్సిన బాధ్యత, వాటిని మేల్కొల్పాల్సిన బాధ్యత ఎవరిది? జీవం పోసి మేల్కొల్పాలంటే ప్రభుత్వాలు ఏం చేస్తే అవి అమల్లోకి వస్తాయి? చట్టాలు చేస్తారు. కాబట్టి ప్రభుత్వాలు చట్టాలు చేసి రూపొందించినప్పుడు మాత్రమే అవి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఓకే, వీటి సంరక్షణ బాధ్యత
ఎవరిదండి? న్యాయస్థానాలది. కాగా వీటి అమలు బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది. నెక్స్ట్, ఇవి అమలు పరచాలంటే ఖచ్చితంగా చట్టాలు చేయాలా? అవసరం లేదు. అవసరం లేదు. కానీ వీటిని అమలు పరచాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? చట్టాలు చేయాలి. ఈ ప్రధానంగా ఏ దృక్పథాన్ని కలిగి ఉంటాయి? ప్రధానంగా ఏంటివి? నకారాత్మక. కానీ ఇవి ప్రధానంగా సకారాత్మక దృక్పథాన్ని కలిగి ఉంటాయి. ఇవి వాస్తవంగా ప్రాథమిక హక్కులకు, ఆదేశిక సూత్రాలకు మధ్యన ఉండేటటువంటి ఇంపార్టెంట్, ముఖ్యమైనటువంటి తేడాలు. ఓకే, ఆదేశిక సూత్రాలు అన్నీ కూడా న్యాయ సంరక్షణ కలిగి లేవా? కొన్ని ఏమైనా ఉన్నాయా? ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచినటువంటి కొన్ని సూత్రాలకి ఏమైనా న్యాయ సంరక్షణ ఉందని చెప్పి రాసించామా? రాసించలేదు. అదే లేదా? గుర్తు చేసుకుంటుంది, రాసిస్తారు. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే 1980లో భారత సుప్రీంకోర్టు మినరల్ మిల్ కేసులో తీర్పు చెప్పేటప్పుడు జస్టిస్ కేపీ ముఖర్జీ, షేలట్ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఆదేశిక సూత్రాలు అనేవి లక్ష్యాలు, ఆశయాలైతే వీటిని సాధించడానికి ఉద్దేశించిన మార్గాలు లేక సాధనాలే ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు ఎలాంటివి అంటే వేటిని సాధించడానికి లక్ష్యాలు. ఏ లక్ష్యాలు, ఆశయాలు? రాజ్యాంగంలో పొందుపరిచి మనం ఒక మాట ఐడియా లేదా? ఆదేశిక సూత్రాలు దేని యొక్క అన్వయింపు భాగం? ప్రవేశికలు ఏం రాసినామంటే లక్ష్యాలు, వాటి యొక్క అన్వయింపు భాగమే అంటే అది దేనిగా పనిచేస్తాయి? ఆదేశిక సూత్రాలు, లక్ష్యాలు, ఆశయాలు. మరి వాటిని సాధించడానికి ఉపయోగించేటటువంటి మార్గాలుగా దేన్ని చూసుకోవాలి? ఎందుకు వచ్చింది ఈ సమస్య అంటే రెండింటి మధ్యన పంచాయతీ వచ్చినప్పుడు ఆ పంచాయతీని పరిష్కరించే క్రమంలో ఒకటే భారత సుప్రీంకోర్టు 1980లో మినర్వా మిల్ కేసులో తీర్పు చెప్పేటప్పుడు ఈ తీర్పు చెప్పడం జరిగింది. ఇవి ఒరిజినల్గా అంటే మనం ఇంతకుముందు మీరు రాస్తున్నారంటే ఆదేశిక సూత్రాలకు, ప్రాథమిక హక్కులకు మధ్య ఉన్నటువంటి తేడాలు. సో ఇప్పుడు మనం ఆదేశిక సూత్రాల యొక్క ప్రాధాన్యత ఏమిటో ఇంట్రడక్షన్లో చెప్పాం. ఆదేశిక సూత్రాలు ఎక్కడి నుంచి ఎన్ని అధికారుల వరకు ఎక్కడెక్కడ ఏ అంశాలు పొందుపరిచినారో చెప్పుకున్నాం. ఆదేశిక సూత్రాల అమలు గురించి చెప్పుకున్నాం. ఆదేశిక సూత్రాల పైన వచ్చిన విమర్శల గురించి చెప్పుకున్నాం. ఆదేశిక సూత్రాలకు, ప్రాథమిక హక్కులకు మధ్య నుండి అవినాభావ సంబంధం చెప్పుకున్నాం. ఆదేశిక సూత్రాలకు, ప్రాథమిక హక్కులకు మధ్య ఉండేటటువంటి తేడాలు కూడా చెప్పుకున్నాం. మరి ఈ రెండింటికి మధ్య ఉండేటటువంటి వైరుధ్యాన్ని గురించి కూడా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. వైరుధ్యం మీరు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ వైరుధ్యాన్ని గురించి చర్చించడానికంటే ముందు ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. దీనికి గల కారణం ఏంటంటే నేను ఫస్ట్ మీకు ఆ సీక్వెన్స్ చెప్పి మీకు అంశాలు స్టార్ట్ చేస్తాను. ఆదేశిక సూత్రాలు వీటిని ఇవి ప్రధానంగా దేనికోసం ఉద్దేశించబడినవి? సంక్షేమం కోసం ఉద్దేశించబడినవి.
ఈ సంక్షేమం కోసం ఉద్దేశించబడినటువంటి ఆదేశ సూత్రాలు అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఏ ప్రభుత్వాలు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని అమలు చేయాలంటే ఏం రూపొందించాలి? చట్టాలు రూపొందించాలి. ఈ చట్టాలు 13వ అధికరణ ప్రకారం దేనికి విరుద్ధంగా ఉండకూడదు? వేటికి విరుద్ధంగా ఉండకూడదు? ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే పైన పెద్దలు ఉన్నారు. ఎవరు? సుప్రీంకోర్టు ఏమైనా తీర్పు ఇస్తుంది? ఇవి చెల్లవని తీర్పు. చెల్లవని తీర్పు చెప్పగానే, అంటే చెల్లవని తీర్పు చెప్పేటప్పుడు న్యాయస్థానాలు దేన్ని ఆధారం చేసుకొని తీర్పులు చెప్తున్నవి? రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని తీర్పులు చెప్తున్నవి కాబట్టి పార్లమెంట్ ఏం చేస్తుంది? ఈ రాజ్యాంగాన్నే సవరణ చేస్తుంది. రాజ్యాంగాన్ని సవరించిన తర్వాత ఈ సవరించిన సవరణ రాజ్యాంగబద్ధమా కాదా అనే అంశాన్ని మరి ఎవరు విచారణ చేస్తున్నారు? విచారణ చేసి మళ్ళీ సుప్రీంకోర్టు దానిపైన తీర్పులు ఇస్తుంది. ఇలా మన దేశంలో 1950లో ఫస్ట్ టైం చంపకందూరై రాజన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరిగిన వ్యాజ్యాన్ని మొదలుకొని నిన్న మొన్న అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యం వరకు కూడా భారతదేశంలో ఈ ప్రాసెస్ అంతా కొనసాగింది. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ఆదేశిక సూత్రాలను అమలుపరచడం కోసం ప్రభుత్వాలు చట్టాలు చేయటం, అవి ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన కోర్టులు కొట్టివేయటం, దాన్ని అనుసరించి పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించటం, ఆ రాజ్యాంగ సవరణ రాజ్యాంగబద్ధమా కాదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పులు ఇవ్వటం, దీన్ని అనుసరించి మళ్ళీ రాజ్యాంగ సవరణ చేయటం. ఈ ప్రాసెస్ ఇప్పటి వరకు కొనసాగింది. ఈ క్రమంలో ఈ వైరుధ్యం, వేటి మధ్య ఉన్న వైరుధ్యం, ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు మధ్య ఉన్న వైరుధ్యము భారతదేశంలో చివరికి ఏ విధంగా మారింది అంటే సుప్రీంకోర్టు వర్సెస్ పార్లమెంటుకు మధ్యన యుద్ధంగా మారింది. నువ్వా నేనా అని సుప్రీంకోర్టు మరియు పార్లమెంటు రెండూ కూడా పరస్పరం వైరుధ్యంతో సంఘర్షణ పడేటటువంటి స్థితికి వచ్చింది. ఎందుకు అని అంటే మన దేశంలో ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులన్నింటిలో కూడా చారిత్రాత్మకమైన తీర్పులన్నీ కూడా ఆదేశిక సూత్రాలను అమలు పరిచేటప్పుడు వచ్చిన సమస్యలపై ఇవ్వబడిన తీర్పులే. ఎందుకు అని అంటే భారత రాజ్యాంగంలో చేసినటువంటి సవరణల్లో మెజార్టీ సవరణలు 2 అంశాలపై ఉంటాయి. ఒకటి, ఆస్తి హక్కుని ప్రాథమిక కుల జాబితా నుండి తొలగించే వరకు నీకు భారత రాజ్యాంగంలో చేసినటువంటి సవరణల్లో ఎక్కువ భాగం ఉంటే రిజర్వేషన్లపై కానీ, లేకుంటే భూ సంస్కరణలపై, ఆస్తికి సంబంధించిన అంశాలపై కానీ. అసలు విషయం ఏంటి అంటే భూ సంస్కరణలు లేక రిజర్వేషన్లు ఎక్కడ ఉన్నవి? ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలు అమలు పరచాల్సిన బాధ్యత ప్రభుత్వాలు అమలు పరచడం, చట్టాలు చేయటం, కోర్టులు కొట్టివేయగానే మళ్ళీ ప్రభుత్వం ఏం చేస్తుంది? రాజ్యాంగాన్ని సవరిస్తుంది. మళ్ళీ ఆ రాజ్యాంగ సవరణ ఏం చేస్తున్నాం? న్యాయ సమీక్ష గురించి. ఇలా నువ్వా నేనా అని చెప్పి జరిగినటువంటి ఈ క్రమంలో ఒకట మనకు ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, వాటి అమలు పరచడం కోసం చేసిన చట్టాలు, అధికరణలు, చట్టాలు, వాటిపైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను అనుసరించి వచ్చిన రాజ్యాంగ సవరణలు, ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక సీక్వెన్స్ అనేది కొనసాగుతుంది. ఆ సీక్వెన్స్లో ఇప్పుడు నేను చెప్పిన అంశాలు, రాజ్యాంగ సవరణలు, సుప్రీంకోర్టు తీర్పులు, ప్రభుత్వం చేసినటువంటి చట్టాలు ఏవైతున్నాయో వీటన్నింటిపైన కూడా కంపల్సరీగా క్వశ్చన్స్ ఉంటుంది. ఇక దాంట్లో తిరుగులేదు. ఆ సీక్వెన్స్ పైన నువ్వు అవగాహన కల్పించుకోగలిగితే
ఈ చెప్పేటటువంటి దాంట్లో ఆల్మోస్ట్ అసలు కాన్స్టిట్యూషనల్ భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఎసెన్స్, దాని యొక్క ప్రాథమిక బేస్ అనేటటువంటి ఏంటనేది కూడా నీకు ఈజీగా అర్థమవుతుంది. అందుకోసం వాటిపైన సీక్వెన్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఆదేశిక సూత్రాల్లో ఉన్న 46వ అధికరణ అమలు కోసం మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ఏం రూపొందించింది? ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు రూపొందిస్తూ ఒక చట్టం చేయడం జరిగింది. ఓకే, ఈ చట్టాన్ని ఏ కేసులో కొట్టేసినారు? చంపకం, దొరైరాజన్ వర్సెస్ మద్రాసు మధ్య జరిగినటువంటి వ్యాజ్యంలో మొదట హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని కొట్టివేయడం జరిగింది. 39 BCల అమలు కోసం బీహార్ మరియు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు, అదేవిధంగా మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు భూ సంస్కరణ చట్టాలను తీసుకొచ్చినప్పుడు బీహార్ హైకోర్టు మరియు పశ్చిమ బెంగాల్ హైకోర్టులో ఈ భూ సంస్కరణ చట్టాలు చెల్లవని చెప్పి కొట్టివేయడం జరిగింది. వాస్తవానికి 2 సందర్భాలలో కూడా ఎవరి నుంచి వ్యతిరేకత వచ్చింది? చట్టాలు ఎవరు చేస్తారు? ప్రభుత్వాలు చట్టం చేసినప్పుడు ఎవరి నుంచి వ్యతిరేకత వచ్చిందో కొట్టేసిన వాడి నుంచే వ్యతిరేకత. ఎవరి నుంచి వ్యతిరేకత వచ్చిందంటే నేనైతే వ్యతిరేకించలేదు. వెనకడ క్లాసులో కదా గాంధీని ఎవరు అంటే సార్ నా అమ్మ తోడు సార్ నేను అక్కడ ఎన్నడూ గాంధీ గారు గొప్ప గౌరవం నాకు అసలు తెలియదు సార్. ఈ క్లాసులలో డిఈఓ వస్తున్నాడు, డిఈఓ ఇన్స్పెక్షన్కి వస్తున్నాడు. భాష వచ్చినప్పుడు పాంపులు అందరూ చెప్పినాడు టీచర్, మీరు ఏది అడిగినా మంచి సమాధానం చెప్పారు. వచ్చి అడిగాని శివధనస్సు ఎవరో తెలిసినారు. అందిస్తారు అమ్మతో నేను అసలు ఎన్నో నాకు నీవు అడిగిన ప్రశ్నకు శివధనస్సు ఎవరు పిలిచినారంటే వాడు ఫస్ట్ ఏం చెప్పింది? ప్రామిస్తాను అసలు జూనియర్ చూడలేదు, శివధనస్సు నేను చూడలేదు, నేను దాన్ని విలువలేదు, ఆయన అటువంటి వాళ్ళు కాస్తారా పక్కన్నాడు. సార్ నేను చూడలేస్తా చెప్పిన వాడు లేదు, నేను మీ ఇద్దరు ఇంకో వేరే దగ్గర ఉన్నాం సార్, మేము టీచర్ మీరు ఏమైనా శివధనస్సు ఎవరు పిలిచినారని చెప్పేదంటే సార్ పిల్లగాలు మాత్రం చాలా మంచివాళ్ళు, మా స్కూల్లో హెడ్ మాస్టర్ కానీ నేను కానీ ఎవరైనా ఇటువంటి వాటికి ఎంకరేజ్ చేసి మా పొద్దున్నే అందరికీ నీతి నియమాల గురించి చెప్తాం. వాళ్ళు అటువంటి వాళ్ళు కాస్తారు, ఎన్నడూ అటువంటి నీవుకు మర్చిపోయింది. ఎవరైతే చెప్తుందంటే ఆయన చెప్పింది ఏంటంటే ఇరిగింది కట్టి
మీరు కూడా ఏదన్నా అడిగితే ఏం సంబంధం లేదు. ఓకే, ఆదేశ సూత్రాలను అమలు పరిచే బాధ్యత ప్రభుత్వాలు అమలు పరచాలంటే ఏం చేస్తున్నారు? ఆ చట్టాన్ని అక్కడ సూత్రం రాసింది దానికోసం మీకు ఒక సీక్వెన్స్ రాశాను. ఆ చట్టాలని దేనికి వ్యతిరేకంగా ఉన్నాయని కొట్టివేస్తున్నారు. ఇక్కడ కూడా ఏంటంటే ఆ టైంలో మీరు ఐడియా ఉంచుకోండి. చంపకందొరైరాజన్ కేసులో సుప్రీంకోర్టు మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ల చట్టాన్ని కొట్టివేయడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే ఇది సమానత్వపు హక్కుకు, చట్టం ముందందరూ సమానులే అని చెప్తున్నారు. ఈ సమానత్వపు హక్కుకు విరుద్ధంగా ఉంది కాబట్టి ఇది చెల్లదని చెప్పి కొట్టేస్తున్నారు. మరి ఇక్కడ ఏంటిదంటే ఆ టైంలో ఆస్తి హక్కు ఏ హక్కుగా ఉంది? ప్రాథమిక హక్కు. కాబట్టి ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నటువంటి చట్టం చెల్లదని చెప్పి కొట్టివేస్తున్నారు. దీని నుంచి బయటపడటం కోసం న్యాయస్థానం చేసినటువంటి దీని నుంచి బయటపడటం కోసం ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం ఏమిటి అంటే మొదటి రాజ్యాంగ సవరణ. మొదటి సవరణ ద్వారా తీసుకొచ్చినటువంటి మార్పు ఏంటంటే రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రతను కల్పించడం కోసమేమో 15(4) అనే అధికరణ రాజ్యాంగంలో చేసినారు. ఈ భూ సంస్కరణల కోసం వీటిని విచారణ చేయకుండా అంటే న్యాయస్థానాలు కొట్టివేయకుండా ఉండటం కోసం 9వ షెడ్యూల్ని రాజ్యాంగంలో చేర్చడంతో పాటు 31A, 31B అనేటటువంటి అధికరణలని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అంటే భూ సంస్కరణ చట్టాలకు రాజ్యాంగ భద్రతను కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం చేసిన తర్వాత దీన్ని ఏ కేసులో సవాల్ చేసినారు అంటే శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగినటువంటి వ్యాజ్యంలో 1951లో దీనిపైన రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. 51లో దాన్ని 1951లో శంకరీ ప్రసాద్ కేసులో సుప్రీంకోర్టు ముందు సవాల్ చేస్తున్నారు. వీళ్ళ ఆలోచన ఏంటి అంటే ఆదేశ సూత్రాలను అమలు పరచడం కోసం ప్రభుత్వము చట్టాలు తీసుకొచ్చినవి. ఈ చట్టాలు ఆల్రెడీ చెల్లవని కోర్టులు కొట్టివేసినాయి. ఎందుకు కొట్టివేసినామంటే ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నాయన్న ఉద్దేశంతో. ఇప్పుడు మీరు కోర్టులు ఏ విషయంలోనైతే తీర్పులు చెప్పినాయో ఆ తీర్పులకు విరుద్ధంగా దాన్ని నీరుగార్చడం కోసం ఇప్పుడు మీరు మొదటి రాజ్యాంగ సవరణ చేసినారు. ఈ మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా కూడా గతంలో ఏవైతే ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నవని కోర్టులు తీర్పు చెప్పినామో అవే అంశాలు ఇప్పుడు మొదటి రాజ్యాంగ సవరణలో చేర్చినారు. అలాంటప్పుడు మొదటి రాజ్యాంగ సవరణ కూడా ప్రాథమిక హక్కులకు విరుద్ధమే కదా అని ఈ కేసులో, ఏ కేసులో? శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ముందు సవాల్ చేస్తే సుప్రీంకోర్టు ఏం చేసింది? ఈ మొదటి రాజ్యాంగ సవరణ రాజ్యాంగబద్ధమే, ఇది తప్పేమీ కాదు అని చెప్పి తీర్పు చెప్పింది. తప్పేమీ కాదు అన్నదేంటే దాని అర్థం ఏంటిది? దాన్ని సమర్థించింది. వేటిది? మొదటి రాజ్యాంగ సవరణ సమర్థించిందంటే భూ సంస్కరణ చట్టాన్ని సమర్థించింది, రిజర్వేషన్లను కూడా సమర్థించింది. దీని తర్వాత 1954లో సుప్రీంకోర్టు ముందుకు ఒక 2 ఇంపార్టెంట్ అయిన అంశాలు వచ్చినాయి. ఒకటి బేలా బెనర్జీ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. 2 కామేశ్వరి సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఇందులో వీరి వాదన ఏంటంటే మీరు భూ సంస్కరణ చట్టాలు చేస్తున్నారు, ఓకే, చేసి మా హక్కులను స్వాధీనం చేసుకుంటున్నారు, ఓకే,
కానీ మీరు చెల్లించేటటువంటి నష్టపరిహారం ఏదైతే ఉందో అది న్యాయబద్ధంగా లేదు. న్యాయబద్ధం అంటే నష్టపరిహారం అనేది వాస్తవానికి 31A 31B నష్టపరిహారం ఏ విధంగా చెల్లించాలని చెప్తున్నారు? చట్టబద్ధంగా. 31A 31B చట్టబద్ధంగా ఆస్తులను స్వాధీనం చేసుకోవటం, చట్టబద్ధంగా నష్టపరిహారం చెల్లించడం. ఈ చట్టబద్ధంగా నష్టపరిహారం చెల్లించాలి అని పేర్కొన్న మీరు చెల్లించేటటువంటి ఈ నష్టపరిహారం న్యాయబద్ధంగా